భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన శ్రీరాముల వారు ఇక్కడ కోర మిసాలతో మనకు దర్శనమిస్తూ ఉంటారు. రావణాసురుడు పంపిన మాయలేడిని పర్ణశాల నుంచి వెంటాడుతూ శ్రీరామచంద్ర వారు లేడి రూపంలో ఉన్న రాక్షసుని చంపిన ప్రదేశం ఇదే అన్నమాట. మాయలేడి సంహరించి వస్తుండగా ఇక్కడ మహావీరుడు అనే ఒక ముని స్వామివారికై తపస్సు చేస్తూ ఉంటాడు. స్వామివారి తపస్సు మెచ్చి రాముల వారు ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ వీరుడు ఎల్లప్పుడూ నీ పాద పూజ చేసే భాగ్యాన్ని కలిగించమని వీరుడు కోరుకుంటారు. అప్పుడు రాముల వారు తన పాదుకలను అందించి కలియుగ ఆరంభం వరకు నువ్వు ఇక్కడే ఉండి పిదప వైకుంఠం చేరగలవని అతడికి అనుగ్రహిస్తాడు రాముల వారు. అలా ఏర్పడిన పుణ్యక్షేత్రమే మన జిడికల్ పుణ్యక్షేత్రం. స్వామివారిని దర్శించుకునే ముందు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఆలయంలో ఒకవైపు ప్రసన్నాంజనేయ స్వామివారు, మరోవైపు దాసాంజనేయ స్వామి వారు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటారు. వీళ్ళే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ఆలయం వచ్చేసి మన జనగామ జిల్లాలోని జీడికల్ గ్రామంలో అయితే ఉంటుంది. గర్భాలయంలో జలగుండం కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. శ్రీరాముల వారు తన బొటన వేలుతో ఈ జలరాశిని సృష్టించినట్టు పురాణాల్లో తెలుసుకోవచ్చు. ఈ జలగుండంలో నీరు ఏ కాలంలోనైనా ఎండిపోకుండా చేతికి అందే చేరువలో అయితే ఈ జలం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి నిత్యం ఈ జలంతో అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. అందుకు గాను భక్తులు ఈ జలాన్ని ఎంతో పవిత్రమైన జలంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ జలగుండానికి మోక్షగుండంగా పిలుస్తూ ఉంటారు, అలాగే క్షీరగుండంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఆలయ సమాచారం మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి.